కావాలనే చేశారు. రాసినవారు వసుంధరా గారు. సీతానగరంలో ఉండే బంగారప్పకు పిల్లలు లేరు. ఎన్నో పూజలు వ్రతాలు చేయగా చేయగా పెళ్లైన 10 ఏళ్లకు బంగారప్ప భార్య కాసులమ్మ గర్భం ధరించింది. బంగారప్ప భార్యనెంతో అపురూపంగా చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజున భార్య దిగులుగా ఉన్నట్టు కనిపించటంతో బంగారప్ప ఆమెతో, "నువ్వలా దిగులుగా ఉండకూడదు. నీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే చెప్పు, అది తీర్చే మార్గం చూస్తాను" అన్నాడు. రామాపురంలో నాగయ్య దగ్గర ముత్యాలహారం చేయించి మెడలో వేసుకుని తిరగాలని నాకు కోరికగా ఉన్నది అన్నది కాసులమ్మ. రామాపురంలో నాగయ్య పేరు మోసిన నగల వ్యాపారి. అతడి దుకాణంలో తయారైన హారం మెడలో వేసుకుంటే శుభప్రదమని కూడా చెప్పుకుంటూ ఉంటారు. బంగారప్ప మరెప్పుడైనా అయితే ఒప్పుకునేవాడు కాదేమో కాని ఇప్పుడు తన శక్తి మేరకు భార్య కోరిక తీర్చాలనుకుని, "సరే, నేను రేపు రామాపురం వెళ్ళి నీకోసం హారం చేయించి తెస్తాను" అన్నాడు. "నువ్వు పక్కన లేకుంటే నాకెంతో అధైర్యంగా ఉంటుంది. వేరే ఎవరినైనా రామాపురం పంపు" అన్నది కాసులమ్మ. బంగారప్ప తన స్నేహితుడు రామయ్య కొడుకు గణపతిని ఆ పనిమీద పంపాలనుకున్నాడు. గణపతి 20 ఏళ్ల కొడుకు. వడ్రంగం పనిలో తండ్రికి సాయం చేస్తూ ఉంటాడు. వాడికి రామాపురం చూడాలన్న సరదా ఉన్నది. అయితే రామాపురంలో వాడికి బంధువులెవరూ లేరు. వెళితే ఏ పూటకుళ్ల ఇంటిలోనో బస చేయాలి. అందుకు దారి ఖర్చులకు బోలెడు డబ్బు వృధా అని తండ్రి వాడిని పంపలేదు. బంగారప్ప గణపతిని పిలిచి, "నువ్వు రామాపురం వెళ్ళి నాగయ్య దుకాణంలో ముత్యాలహారం పురమాయించి అదయ్యేదాకా అక్కడే ఉండి హారం తీసుకుని రావాలి. అక్కడ మా చుట్టం సిద్దప్ప ఉన్నాడు. వాళ్ళింట్లోనే నీ మకాం. ఈ ప్రయాణానికయ్యే ఖర్చులన్నీ నేనే భరిస్తాను" అన్నాడు. గణపతి ఉత్సాహంగా వెంటనే ఒప్పుకున్నాడు. కొడుకు సరదా ఈ విధంగా తీరుతున్నదని వాడి తండ్రి కూడా సంతోషించాడు. రామాపురం వెళ్లాలంటే ముందుగా సీతానగరం నుంచి పొరుగునే ఉన్న గ్రామానికి ఒంటెత్తు బండిపై వెళ్ళాలి. అక్కడ్నుంచి బాడుగకు గుర్రపు బళ్ళు ఉంటాయి. గణపతి ఆ విధంగానే ప్రయాణం చేసి రామాపురం చేరుకున్నాడు. అక్కడ సిద్దప్ప గురించి వాకబు చేశాడు. వివరాలు తెలుసుకుని సిద్దప్ప ఇల్లు చేరేలోగా దారిలో వాడు ఒకచోట జారిపడ్డాడు. బట్టలకు బురద అంటుకున్నది. ఏమైతేనేం గణపతి సిద్దప్ప ఇల్లు చేరుకుని వాళ్లకు తన వచ్చిన పని చెప్పాడు. సిద్దప్ప అభిమానంగా, "మా బంగారప్ప పంపాడంటే నువ్వు మాకు ముఖ్యమైన అతిథివి. ఆ చేతిలోని మూట ఇలా ఇవ్వు, నేను దాస్తాను. ముందు నువ్వు వెళ్ళి పెరట్లో నూతి దగ్గర స్నానం చేసిరా" అన్నాడు. సిద్దప్ప కొడుకు గణపతిని బావి దగ్గరకు తీసుకువెళ్లి బొక్కెన అందించాడు. ఈలోగా సిద్దప్ప అక్కడికి పెద్ద నీళ్ల గుండిగ ఒకటి తీసుకువచ్చాడు. అతడు గణపతితో, "నీళ్ళిందులోకి తోడుకుని స్నానం చెయ్యి. స్నానమయ్యాక గుండిగ నిండా నీళ్లుండేలా చూడు" అని చెప్పాడు. ఇంటికి వచ్చిన అతిథికి ఇలాంటి పని చెప్పినందుకు ఆశ్చర్యపడినా గణపతి అలాగే చేశాడు. ప్రయాణ బడలిక మూలాన వాడికి గుండిగను నీళ్లతో నింపటం చాలా అలసట అనిపించింది. గణపతి స్నానం చేసేటప్పుడు బురద అంటిన తన బట్టలు కూడా ఉతికి ఆరవేసుకున్నాడు. వాటి కారణంగా సిద్దప్ప తనను ఏ పనివాడో అనుకున్నాడేమోనని వాడికి అనుమానం కలిగింది. గణపతి బట్టలు మార్చుకున్నాక సిద్దప్ప వాడిని భోజనానికి రమ్మని పిలిచాడు. అక్కడ కూడా అందరూ గణపతికి చాలా ఆశ్చర్యం కలిగేలాగా ప్రవర్తించారు. సిద్దప్ప ఇంట్లోని వాళ్లందరూ పీటలు వేసుకుని కూర్చున్నారు. వాళ్ల ముందు వెండి కంచాలున్నాయి. గణపతికి పీట వేయలేదు. అరిటాకులో భోజనం పెట్టారు. అది కూడా అందరికీ సెగలు కక్కే వేడి అన్నం పెట్టి వాడికి చద్ది అన్నం పెట్టారు. భోజనం అయ్యేసరికి గణపతికి నిద్ర ముంచుకు వచ్చింది. అందరూ మంచాలు వేసుకుని గణపతికి చాప ఇచ్చారు. గణపతి ఆ చాప మీదే ఒళ్లరక్కుండా నిద్రపోయాడు. మర్నాటి ఉదయం సిద్దప్ప భార్య గణపతిని నిద్రలేపి, "నాయనా, మా పాలేరివ్వళ రాలేదు. అలా పెరట్లోకి వచ్చి పాలు తీసి పెడతావా" అని అడిగింది. ఆ సమయానికి ఇంట్లో వాళ్ళెవరూ నిద్రలేవలేదు. గణపతి పెరట్లోకి వెళ్లి గేదెపాలు పితికాడు. సిద్దప్ప భార్య వాడి చేత ఇంటికవసరం అయిన నీళ్లన్నీ తోడించింది. గణపతి మారుమాట్లాడకుండా అన్ని పనులు చేసి తానిక నాగయ్య దుకాణానికి వెళ్లి వస్తానన్నాడు. "అక్కడికి నేను కూడా వస్తా పద" అన్నాడు సిద్దప్ప. బయల్దేరేటప్పుడు సిద్దప్ప చేతిలో బరువైన సంచి ఒకటున్నది. సిద్దప్ప ఆ సంచిని గణపతికి ఇచ్చి, "ఇందులో గుమ్మడికాయలున్నవి. మనం వెళ్లే దారిలో నా స్నేహితుడొకడున్నాడు. వీటిని ఆ ఇంట్లో ఇవ్వాలి" అన్నాడు.
ఆ గుమ్మడికాయల సంచి మొయ్యలేక గణపతి చేతులు చచ్చుపట్టాయి. గుమ్మడికాయల్ని స్నేహితుడింట్లో ఇచ్చాక సిద్ధప్ప గణపతిని నాగయ్య దుకాణానికి తీసుకువెళ్ళాడు. నాగయ్య, బంగారప్ప నాకెంతో కావలసినవాడు. ఎన్నో ఏళ్ల తర్వాత భార్య కడుపున ఓ కాయ కాస్తున్నది. నువ్వు హారాన్ని శ్రద్ధగా చేయించాలి. ధరవ ఎక్కువ చెప్పకూడదు అని సిద్ధప్ప నాగయ్యను హెచ్చరించాడు. నాగయ్య సరేనని హారం తయారీకి 4 రోజుల గడువు అడిగాడు. ఆ 4 రోజులు సిద్ధప్ప ఇంట్లో వాళ్లు గణపతి చేత వీలైనంత పనులు చేయించుకున్నారు. అయితే వాళ్లు వాణ్ణి పల్లెత్తు మాట అని అవమానించలేదు. పని చేయించుకున్నారని తప్ప వాళ్ళింట్లో దేనికి వాడు అగౌరవపడలేదు. హారం తయారయ్యాక గణపతి త్రిగుపయాణం అయినప్పుడు మళ్ళీ ఎప్పుడొచ్చినా నువ్వు మా ఇంట్లోనే మకాం చేయాలి అని సిద్ధయ్య ఇంట్లో వాళ్లందరూ ఎంతో అభిమానంగా ఏకకంఠంతో వాడికి చెప్పారు. గణపతి సీతానగరం చేరుకుని బంగారప్పకు హారం అందజేశాడు. బంగారప్ప ఎంతో సంతోషించి వాణ్ణి ప్రయాణ విశేషాలు అడిగాడు. గణపతి ముందు తటపటాయించిన తర్వాత తనకు కలిగిన అనుభవాలన్నీ వరుసగా ఒక్కొక్కటే బంగారప్పకు చెప్పి, వాళ్ళు మనుషులు మంచివాళ్లే, కాని అతిథులతో ఎలా ప్రవర్తించాలో తెలియదనుకుంటాను అన్నాడు. జరిగింది వింటూనే బంగారప్ప కోపంగా, తెలియకేం కాదు, కావాలనే వాళ్ళలా చేశారు. 4 రోజులు నీకు బాగా తిండి పెట్టారుగా, అంతకంతా నీ నుంచి పని రాబట్టాలని అలా చేశారు అన్నాడు. అబ్బే, కొందరికి కొన్ని మర్యాదలు తెలియవు. నాకు వాళ్ల మీద ఒక్కసారి కూడా కోపం రాలేదంటే మనుషులెంతో మంచివాళ్లనే కదా అర్థం. వాళ్ళు కావాలని అలా చేసి ఉండరు. అలా చేయటానికి కారణం అంటూ ఉండాలి కదా అన్నాడు గణపతి నమ్మకంగా. దానికి బంగారప్ప, కారణం లేకేం, అసలు సంగతి నీకు తెలియక అలా అంటున్నావు. 6 నెలల క్రితం వాళ్ళు ఒక మనిషిని ఇక్కడికి పంపారు. వాణ్ణి మేమెలా చూశామో వాళ్ళు నిన్నలాగే చూశారు అంటే కావాలనే చేశారని అర్థం కాదా అన్నాడు. గణపతికి అసలు విషయం అర్థమైంది. బంగారప్ప మీది కోపం కొద్దీ వాళ్లు తనతో అలా ప్రవర్తించారన్నమాట. అయితే ఇప్పటికీ బంగారప్ప తను చేసిన దానికి పశ్చాత్తాపడటం లేదు. అంతా సిద్ధప్ప కావాలనే చేశాడని మాత్రమే కోపంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇక ఏనాడు బంగారప్ప పనిమీద తను రామాపురం వెళ్లకూడదని గణపతి నిర్ణయించుకున్నాడు.